నుంచి అమిత్ షాను వెంటనే సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను, ఫ్లెక్సీని దహనం చేశారు. పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజు పార్లమెంట్లో మరి కేంద్ర హోంశాఖ అమిత్ షా అనడం కన్నా ఆ పదవికి కూడా అనడానికి కూడా సిగ్గుచేటు. హోంశాఖ అయిన కన్నా బీజేపీ కంత్రి అనడం దీనికి సమంజసం. ఎందుకంటే మీకు ప్రజల మీద అవగాహన ఉండదు, నమ్మకం ఉండదు. మత కల్లోలు లేపుకుంటూ మంచిగా కలిసిన్నోళ్లను వాళ్ళ మధ్యలో సిచ్చు పెట్టే ఆలోచన విధానం ఉన్న వ్యక్తివి నీవు. నీకు దళితులంటే పడది. అంబేద్కర్ అంటే కూడా ఏకవచనంతో పిలిచి 7 సార్లు అదే దేవుణ్ణి స్మరించినట్టయితే స్వర్గలోకానికి పోతావు అని అనడం ఇది సమంజసం కాదు. మరి నువ్వు స్వర్గలోకానికి పోయినట్టయితే ఈ లొల్లే ఉండదు. ఆ ఏదో 7 సార్లు అనడం అని నువ్వు స్వర్గలోకానికి పోతే మాత్రం ఇలాంటి ఆలోచన కూడా ఎవరికి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఇవాళ భారత రాజ్యాంగాన్ని రాసిన ఘనత ఒక అంబేద్కర్కే దక్కుతుంది. ఆ అంబేద్కర్ వల్లనే ఇవాళ రాజ్యాంగాలు నడుస్తున్నాయి. ఇవాళ మీ ప్రధానమంత్రి కావడానికి కారణం ఈ రాజ్యాంగం కాదా? ఇవాళ నువ్వు హోంమంత్రి శాఖ అనుభవిస్తున్నావంటే అంబేద్కర్ పెట్టిన భిక్షరా బాబు అని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. మేము దేవుణ్ణి కూడా మొక్కుతాము. మేము కూడా మందిర్లోకి పోతాం. మేము మొక్కిని దేవుళ్ళు అందరూ ఉన్నారు. కానీ అందరు దేవుళ్ళ కన్నా గొప్పవాడు మాకు మా అంబేద్కరే దేవుడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయననే లేకపోతే, ఆయన విధానాన్ని నేను పాటించకపోతే ఈ రోజు ఈ మాట్లాడే స్థాయి కూడా నాకు ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ వాదులారా, ఓ మతవాదులారా, మీకు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. దళితులంటే మీకు ఇంత వివక్షణ, ఇంత చులకన చూస్తారా? మా దళిత రాజ్యం వల్లనే, మా అంబేద్కర్ వల్లనే ఇవాళ మీరు అన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ నీ బంధువులో నీ కొడుకో, ఇవాళ నీ బామ్మరిదో, నీ బావనో ఇవాళ అమెరికాలో గాని వేరే దేశాల్లో పోయి చదువుతురంటే మా అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు రాజ్యాంగం మీద ఏమంటారు, దాన్ని రాజ్యాంగం అంటే మీకు అవగాహన లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, మా అంబేద్కర్ బొటన గోటి కూడా సరిపోని స్థాయిలో ఉన్న నువ్వు ఆయనను విమర్శించే అంత ఎత్తుకెదిగావా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. యావత్ తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం దళిత బిడ్డలు ఏకమవుతున్నారు. తక్షణమే నీ పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పాలాభిషేకం చేసేంత వరకు బిడ్డ నిన్ను వదలము. ప్రతి ఊర్న, ప్రతి పట్టణాన దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ నీ దిష్టి బొమ్మలు తగలబెడతాం. లేకపోతే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంబేద్కర్ తక్షణమే క్షమాపణ చెప్పి పాలాభిషేకంతో, అది కూడా దేశవ్యాప్తంగా పాలాభిషేకంతో చేసి క్షమాపణ చెప్పి నువ్వు మార్పు తెచ్చుకోవాలి. లేదంటే తక్షణమే నువ్వు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.